నిన్న నిజామాబాద్ ఇవాళ జగిత్యాలలో పసుపు పోరు హోరెత్తిపోతోంది. పసుపుకు మద్దతు ధర లేకపోవడంతో లబోదిబోమంటూ రోడ్డెక్కారు రైతన్నలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా పసుపు రైతులకు మద్దతుగా నిలబడుతూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పసుపు ధర తగ్గించడంతో పాటు ఉద్దేశపూర్వకంగానే కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడుతూ రోడ్డెక్కారు రైతులు. నిన్న నిజామాబాద్ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించగా ఇవాళ రైతు ఐక్యవేదిక పిలుపుతో జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. క్వింటాల్కు 15,000 రూపాయల ధర కల్పిస్తామని హామీలిచ్చారని ఇప్పుడు కనీసం 9,000 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు రైతుల ఆందోళనపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పసుపు రైతుల ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ నిలదీశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి వస్తోందంటూ ఆరోపించారు. మొత్తంగా ప్రభుత్వం ఆదుకునే వరకు ఆందోళనల్ని విరమించేదే లేదంటున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించకపోతే ఎందాకైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు.